గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వెస్టీజ్ వారి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇవాళ మినరల్ డ్రాప్స్ డెమో చేసి చూపిద్దాం. ఎంతో గొప్పగా ఉంది. ఆలోవేరా, ఐరన్ పోలిక్, ఆమ్ల, నీము, కాల్షియం, అవిసి గింజలు, ఫ్లాక్స్ ఆయిల్, ఇది డ్రింక్, ఇది స్పిరులినా, ఇది కాల్షియం, ఇది గ్లూకోహెల్త్, ఇది కొత్తది ఇక్కడ ఉంది. ఇది ఫైబర్. ఇవన్నీ ప్రతి ఒక్కరిని తినాల్సినటువంటివి. ముందుగా ఫైబర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే స్పూన్ ఉంటుంది. ఒక స్పూన్గా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఫైబర్ అనేది ఎంతో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇది మలబద్ధకం లేదా షుగర్ లెవెల్స్ ఏమన్నా కంట్రోల్ కాకపోయినా ఇలాంటివి కానీ తీసుకుని తాగితే, వాటర్లో వేసుకుని తాగితే ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది ఆల్కలీన్ సిఎండి మినరల్ డ్రాప్స్. శరీరంలో ఎన్ని పోషకాలు అయితే తక్కువగా ఉంటాయో అన్నిటికీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక హాఫ్ లీటర్ ఉంటాయి కాబట్టి వాటర్ మినిమం 3 డ్రాప్లు 4 డ్రాప్లు వేసుకొని సరిపోద్ది. ఇది అవిసి గింజలు. ఇది ప్రతి ఒక్కరు తినాల్సినవి. ఈరోజు చెప్పినటువంటి ప్రోడక్టు నూనె, సార్ చెప్పినటువంటి ఆ ప్రోడక్ట్ నూనె లేదు నా దగ్గర. అది అమ్మ ఎక్కడ దాచి పెట్టుకుంది. ఇది అలోవేరా, ఇది అలోవేరానే. ఇది షుగర్ కంట్రోల్ కోసం తెచ్చుకోండి. ఇది గ్లూకోహెల్త్, అమ్మలు తినేవి. మనం షుగర్ లేని కూడా తినాల్సినవి. షుగర్ ఉందంటే కంట్రోల్ ఉంటుంది. షుగర్ మనకు లేదనుకో అది కంట్రోల్లో ఉంచుద్ది అంతే. ఇది ఐరన్ పోలిక్, ఆలుగూర, తోటకూర, గోంగూరతో తయారు చేస్తాయి. ఆకుకూరలతోటి ఇవన్నీ పూలతో పండ్లతో తయారు చేసి కాబట్టి ఇది కాల్షియము. ఇది ఐరన్ పోలిక్ తినేటప్పుడు ఇది తినకూడదు, ఎందుకంటే తొందరగా డైజెషన్ కావు. ఓకే, ఇది కాల్షియం. ఇది స్పిరులినా, ఇది కూడా తినకూడదు. ఈ 2 ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మధ్యాహ్నం టైం తినాలి. ఇంకా ఆమ్ల, ఉసిరికాయ. ఇది పూర్వకాలం పెద్దలు బాగా పుష్కలంగా తినేవాళ్ళు అవన్నీ, ఉసిరికాయలు, నిమ్మకాయ పచ్చళ్ళు అవన్నీ. ఇప్పుడు మన దగ్గర ఆ పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా తిరుగుతున్నాం. అందుకే మిత్రులారా, ప్రతి ఒక్కరు ఇప్పుడు తినండి. బాగా ఉంటాయి పుష్కలంగా. మనిషి శరీరానికి ఏం కావాలన్నీ పోషకాలు భూమి నుంచి వచ్చేది వరకు ఇప్పుడే రావడం లేదు, లాస్ అయిపోయినాం. అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు క్యాప్సూల్ రూపం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది న్యాచురల్గా ఉంటాయి. పూలతోటి పండ్లతో తయారు చేసేవి కాబట్టి, భూమి నుంచి వచ్చేవి కాబట్టి ఇవి బాగుంటాయి. బయట ఏంటంటే మనం ఇక్కడ మనకు ఐరన్ ఉంది, బయట కూడా ఐరన్ పోలిక్ తెచ్చుకుంటాము. అయితే ఈ అయస్కాంతం పెట్టి పరుచుకుంటే ఈ మామూలుగా సహజంగా పాలకూర, తోటకూర నుంచి తీసుకుంటాం కాబట్టి ఆకుకూరలకి అయస్కాంతం కలుసుకోదు కదా. అందుకని ఈ న్యాచురల్గా ఉంటే ఈ అవిసి గింజలు తయారు చేసి omega-3, omega-6 అని ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. శరీరం నుంచి ఇదివరకు భూమిలో నుంచి వచ్చే మాకు ఇవన్నీ ఇప్పుడైనా యూరియా, ఫాస్ఫేట్ ఇవన్నీ రావడం లేదు మిత్రులారా. బాయిల నీళ్ళు, బోర్లో నీళ్ళు తాగినట్టే ఉంటాయి ఈ నీళ్ళు. ఇప్పుడు సిఎండి మినరల్ డ్రాప్స్ చేసాం కదా, 60 రకాల మినరల్స్ వస్తాయి దీంట్లో. ఇప్పుడు మనం తాగే నీటిలో ఎక్కడా పోషకాలు లేవు. ప్రతి ఒక్కరు వీటిని వాడుకోండి.
ఆరోగ్యంగా ఉండండి, హాస్పిటల్కి దూరంగా ఉండండి. ఒక 50 సంవత్సరాల క్రితం చూస్తే హాస్పిటల్లో లేవు. మంచి తిండి, మంచి నీళ్ళు తాగడం వల్ల ఇప్పుడు అవన్నీ దొరకడం లేదు. కాబట్టి ఇప్పుడు క్యాప్సూల్ రూపంలో మన మంచి గొప్ప వరం ఇది. మనం గమనిస్తే ఇది ఒకటి యాక్సిడెంట్ది. కొద్ది గోరువెచ్చని నీళ్ళలో కానీ లేదా మామూలు వాటర్లో కానీ వేసుకొని తాగితే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఇది ఎనర్జీ డ్రింకు సూపర్. ఇది నిన్న మా తమ్ముడు కల్పించింది దీన్ని. ఇప్పుడు నేను కలుపుకొని తాగి చూస్తాను. టీ లాగా బాగా సూపర్గా ఉంటుంది. వెయిట్ లాస్కి అటువంటి వాటికి కూడా బాగా పనిచేస్తాయి. ఇది నీమ్ క్యాప్సూల్. వాటర్ అయిపోయినాయి. ఇది నీమ్, ఇది ఒకటే మనం అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా అన్నీ ఇక్కడ అద్భుతంగానే ఉంటాయి. ఈ నీమ్ అనేది వేప, పసుపు వాటితో తయారు చేస్తాం. ప్రతి ఒక్కరూ రోజులో ఒక టైం తిన్నా కానీ ఎన్ని సాయంత్రం దాకా భోజనం లేకపోయినా కూడా ఆ శరీరంలో ఆ పోషక విలువలు అనేవి తగ్గవు. ప్రతి ఒక్కటి పోషక విలువలకు సంబంధించింది. నాన్నగారికి కూడా అప్పుడు 85 ఏళ్ళు అయినాయి. కందుకూరు హాస్పిటల్లో కావాలి కందుకూరు తీసుకెళ్తే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక 2.5 ఈ ఫుడ్ సప్లిమెంటరీ ఈ పోషకాలు తెచ్చి పెట్టించినాక ఆ మనిషి రికవర్ అయ్యాడు. ఆ కిడ్నీ స్టోన్ 10 mm క్లియర్ అయిపోయింది. అందరికి కూడా ఒక గొప్ప అవకాశం ఇది. మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఒక 5-6 వరకు మనకు ఈ ఆరోగ్యాన్ని కానీ మనం ఈ వాడుకొని మనకు వచ్చిన ఆరోగ్య విషయాలు కానీ పక్కన వాళ్ళకి షేర్ చేస్తే ఇది మంచి మనకి భవిష్యత్తు. ఇది ఎందుకంటే ఇంకా ఏం చెప్పలేము. రేపు మీటింగ్కి వచ్చి తెలుసుకోండి ప్రతి ఒక్కరూ. రేపు కందుకూరులో 1 గంటకల్లా అక్కడ ఉండండి. అద్భుతమైనటువంటి సెషన్ జరగబోతుంది. 3 రాష్ట్రాల నుంచి ప్రజలు రాబోతున్నారు అక్కడికి. మీరు జీవితాలను మార్చుకునేటువంటి గొప్ప అవకాశం. హాస్పిటళ్ళకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచి తిండి తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? లేదా హాస్పిటల్కి పోయి మన పిల్లలకు కూడా డబ్బులు లేకుండా హాస్పిటల్లోకి పెట్టి మనం వెళ్ళిపోవాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.